Hello everybody, I am Dr. Swati Reddy, consultant obstetrician, gynecologist, infertility specialist and laparoscopic surgeon. So ee roju manamu fibroids ane topic gurinchi oka example gaani what is fibroids, how to deal with it, evariki vastadi, ela manam danni treat cheyali anedi discuss cheddam. So fibroids anedi local term lo manamu kanatalu antam. So evaraina ladies scanning ki ellaru, స్కానింగ్ లో గడ్డ ఉంది అంటారు, కణత ఉంది అంటారు, కంగారు పడతారు. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఇండియాలో వెరీ కామన్. 100లో 80 మెంబర్స్ ఆఫ్ లేడీస్ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది. సో స్కానింగ్కి వెళ్ళిన వాళ్ళకి డయాగ్నోస్ అవుతుంది, స్కానింగ్ చేయించకుండా ఉండే వాళ్ళకి ఉంటుంది. పెద్ద అందరికీ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లం ఉంటుందని కాదు, కానీ బేస్డ్ ఆన్ ద సైజ్, లొకేషన్ అండ్ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ బట్టి ఆ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా విమెన్ ఫీమేల్స్ చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, నెలలో మోర్ దెన్ 2 times బ్లీడింగ్ వస్తుంది, క్లాట్స్ పాస్ చేస్తున్నాం, చాలా పెయిన్ ఉంటుంది కడుపులో అనేవాళ్ళు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. ఈ జనరేషన్లో డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్, మన వెయిట్ వల్ల అండ్ లేట్ మ్యారేజెస్ వల్ల ఈ ఫైబ్రాయిడ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ కూడా అందట్లేదు అన్న ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఇట్ కెన్ బీ వన్ ఆఫ్ ద రీజన్. సో కణతలు అనేది ఫైబ్రాయిడ్లో ఏ లొకేషన్లో అయినా ఉండొచ్చు, కానీ గర్భసంచి లోపల మధ్యలో ఉంటే మాత్రం హెవీ బ్లీడింగ్, ప్రెగ్నెన్సీ అందుకోకుండా ఉండడము, చాలా పెయిన్ రావడం, చాలా హెవీ బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా కామన్. సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాము. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్కానింగ్ చేస్తే స్కానింగ్లో తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో 3 centimeters కన్నా తక్కువ సైజ్ ఉంటాయి ఈ కణతలు. మనం త్రూ మెడికల్ మేనేజ్మెంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. త్రూ మెడిసిన్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్వెన్షనల్ అంటే మనం సర్జరీ కాకుండా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓన్లీ టాబ్లెట్స్, యూలిప్రిస్టాల్ అని కొత్తగా టాబ్లెట్ వచ్చింది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ష్రింకింగ్ ద ఫైబ్రాయిడ్ సైజ్. ఒక 3 months వరకు వాడాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 50 to 60% అనేది సైజ్ అనేది తగ్గుతుంది ఫైబ్రాయిడ్ది. అండ్ ఒకవేళ టాబ్లెట్స్ పని చేయట్లేదు, హెల్ప్ అవ్వట్లేదు అంటే కాపర్ టీ లాంటిది మిరెనా అనేది వచ్చింది, అది కూడా హెల్ప్ అవుతుంది టు అవాయిడ్ ద ఫైబ్రాయిడ్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. అండ్ ఈ దేంతో హెల్ప్ అవ్వలేదు, వాళ్ళకి సిమ్టమ్స్ అట్లనే కంటిన్యూ అవుతుంది అంటే అప్పుడు వి గో ఫర్ సర్జరీ. లాప్రోస్కోపీ ద్వారానే ఓన్లీ కణత కూడా తీయొచ్చు. ఇన్ కేస్ ఫీమేల్స్ 2 పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ చేశారు, కణత చాలా పెద్దగా ఉంది, 8-9 centimeter ఉంది అంటే ఆ గర్భసంచిని ఉంచి మనము పేషెంట్కి సేవ్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ చేశారు కాబట్టి మనం మొత్తం కణతతో సహా గర్భసంచి కూడా తీసేస్తాం ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ 45 years. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కమ్ కాంటాక్ట్ మీ. ఐఎమ్ డాక్టర్ స్వాతి రెడ్డి, RNC హాస్పిటల్ చింతల్. I'll help you out in coming out of this problem. Thank you.